మార్చి 4, 2024 ఖమ్మంలో జరుగుతున్న మాస్ లైన్ ఆవిర్భావ సభలలో డెలిగేట్స్ మీటింగ్స్ జరిగినది. ఈరోజు ఈ డెలిగేట్స్ కనీసం 350 మందికి ఎక్కువనే పాల్గొని మాస్ లైన్ యొక్క ప్రణాళిక పైన చర్చించడం జరిగినది. ఈ ప్రణాళిక ఇంతకుముందే జరిగిన కొన్ని చర్చల్లోని సమీకరించిన వాదనలను ఈ 300 మంది ముందు పెట్టగా పూర్తిగా ఆ ప్రణాళికలను ఇప్పుడున్న ఈ 40-50 ఏళ్ళ వాళ్ళు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తే 80 ఏళ్ళ అప్పుడు చేసిన వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళు మేనిఫెస్టోగా పెడితే దాన్ని చర్చల్లో భాగంగా దీన్ని సవరణలు చేయాలంటూ మాట్లాడారు. ఆ సవరణలు కొన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం, అర్ధవలస భూస్వామ్యం, ప్రజల మధ్యనే సైన్యం అనే ఈ మూడింటిపైన దీర్ఘకాలిక చర్చ జరిగినది. ఈ చర్చల్లో ఇది దీర్ఘకాలికమైనదే కావచ్చు, కానీ ప్రజాస్వామికంగా ఇక్కడ పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ ప్రజాస్వామిక పోరాటాలలో భాగంగానే ఈరోజు ప్రజలను సమీకరించుకోవాల్సి ఉంటుంది. దీన్ని సవరణలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటూ చర్చల్లో పాల్గొనిన వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రసంగించారు. జీవులకే తనమా నీకి విగో రెడ్ సెల్యూ, నీకి విగో రెడ్ సెల్యూ. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్ సెల్యూ, జీవులకే తనమా నీకి విగో రెడ్ సెల్యూ, నీకి విగో రెడ్ సెల్యూ. మృత వీరుల త్యాగ ఫలితమే నీ మరణము ఎరుపైంది, మృత వీరుల త్యాగ ఫలితమే నీ మరణం ఎరుపైంది. నీరెపర పరీక్షిస్తుంటే మా రక్తము ఉప్పొంగింది. అరుణ పతాకమా చేకొనుమా రెడ్ సెల్యూట్, సమజీవులకే తనమా నీకి విగో రెడ్ సెల్యూట్, నీకి విగో రెడ్ సెల్యూట్. నీలో ఉన్నది శుద్ధి, అది కార్మిక నవీన శక్తి. నీలో ఉన్నది శుద్ధి, అది కార్మిక నవీన శక్తి. కలిసున్నది నీలో కొడవలి, సంఘటిత రైతు జనావలి. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా నీకి విగో రెడ్ సెల్యూట్, నీకి విగో రెడ్ సెల్యూట్. నీ నీడన కొన్ని దేశములు తమ విముక్తి సాధించాయి, నీ నీడన కొన్ని దేశములు తమ విముక్తి సాధించాయి. పరపీడన గల దేశాలకు మార్గం చూపించావు. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా నీకి విగో రెడ్ సెల్యూట్, నీకి విగో రెడ్ సెల్యూట్. జై 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 మన జై పతాకకు జై, జై 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 మన పతాకకు జై, జై 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 మన పతాకకు జై. రంగుల వర్షం కురిసిన వారు రంగులే మోగిన, రంగుల వర్షం కురిసిన వారు రంగులే మోగిన, రంగుల వర్షం కురిసిన వారు రంగులే మోగిన, రంగుల వర్షం కురిసిన వారు రంగులే మోగిన. ఎత్తిన జెండా దించకో అరుణ పతాకకు జై, మన విజయ పతాకకు జై, జై 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 మన అరుణ పతాకకు జై, జై 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 మన విజయ పతాకకు జై. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, అమర వీరుల ఆశయాలను లాంగ్ లివ్ రెవల్యూషన్, లాంగ్ లివ్
जिंदाबाद 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 इंकुलाब जिंदाबाद जिंदाबाद इंकुलाब जिंदाबाद जिंदाबाद साक्षिகள் कविवाद्यங்கள் रमेश झेंडा बंडाचा झेंडा आपल्या रक्ताचा झेंडा आपल्या रक्ताचा लाल नाही स्वातंत्र्याचा लाल स्वातंत्र्याचा लाल झेंडा बंडाचा लाल झेंडा बंडाचा ఇతరుల ప్రాణాలు బలిగొనే రాజ్యం కాదు రామరాజ్యం. అంటే ప్రతి మనిషి సౌఖ్యంగా సుఖంగా బతికే రాజ్యం కావాలి. ప్రతి మనిషి మనిషిగా బతికేటువంటి రాజ్యం కావాలి. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతికే రాజ్యం కావాలి. అందుకే ఈయన నరేంద్ర మోడీ తను ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేశాడు. రాముడు అయోధ్య మసీదులు తవ్వడం, అదేవిధంగా మైనార్టీల మీదకి మెజార్టీని రెచ్చగొట్టడం ఇదే కార్యక్రమంగా ఉంది. కాబట్టి అదే ఫ్యాసిజం, అదే దుర్మార్గ విధానం, దానికి వ్యతిరేకంగా బలమైన పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా మరొక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం మనందరం కొట్లాడాం. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు ప్రజాస్వామ్యం ఉంటుంది అని భావించాం. ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని చెప్పి భావించాం. కానీ తెలంగాణ వచ్చింది సకల జనుల సమ్మె పోరాటం త్యాగాలతోని అనేక బలిదానాలతోని తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆయన మరో నిజాం నవాబు లాగా పరిపాలించాడు. ఆయన వెనుకున్న సనం రజాకారు సైన్యంలాగా వ్యవహరించింది. కబ్జాలు, దందాలు, ప్రగతి భవన్కి ఎవరు రాకపోవడం, సచివాలయానికి కూడా రాకపోవడం, ఆయన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు ఏ ఒక్క ప్రతిపక్షానికి వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా అనుమతి లేకపోవడం, పరమ నిరంకుశంగా ఫ్యూడల్ పరిపాలన కొనసాగించాడు. తెలంగాణ కోరుకుంది ఇది కాదు. తెలంగాణ సమాజం కోరుకుంది ఇది కాదు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు చాలయ్యా నీ పరిపాలన, నీ రజాకార పరిపాలన చాలు, ఇంటి బొమ్మని పంపించారు. అందుకనే కాంగ్రెస్ మన తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తది కాదు. దశాబ్దాల కాలం పరిపాలించిన పార్టీయే. నిన్న కాంగ్రెస్ అధికారంలో రావడానికి కాంగ్రెస్ గొప్పతనం కారణం కాదు. కేసీఆర్ పాపాలే శాపాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాలి. తను ఏ వాగ్దానాలు అయితే చేసిందో, ఏ గ్యారంటీలు అయితే ఇచ్చిందో ఆ గ్యారంటీలను అమలు చేయాలి. ఆ గ్యారంటీలతో పాటు ఇచ్చినటువంటి ప్రజాస్వామిక గ్యారంటీ ఇవ్వాలి. అరెస్టులు, కుట్ర కేసులు, నిర్బంధాలు, జైలుగా రాష్ట్రాన్ని మార్చడం, ఇలాంటి విధానానికి స్వస్తి పలకాల. ప్రజల అభిప్రాయాల్ని స్వచ్ఛంగా స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ప్రజలకి బాధ్యత వహించాల. ప్రభుత్వం అంటే రాజరికం కాదు. ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే ప్రజల బాధల్ని గాథల్ని
అర్థం చేసుకొని ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన గ్యారెంటీని అమలు జరపాలని చెప్పి మేము ఈ సభ సందర్భంగా కోరుతూ ఉన్నాం. రైతు ప్రజలు మనకు తిరిగి ఉద్యమిస్తారు, ఉద్యమాలను బాటపడతారు, అది గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగానే సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఏర్పడుతున్న ఈ సందర్భంగా మేము ఒక్కడే చెప్తాల్సుకున్నాం. ఇలా ఈ దేశంలో పరిస్థితి మారింది. మా పార్టీ నాయకులైన డివి కృష్ణ గారు, రాయల సుభాష్ చంద్రబోస్ గారు, ఆనాడు మాతో ఉన్నట్టు వేములపల్లి వెంకటరామయ్య గారు, వీళ్ళంతా 40 సంవత్సరాల పాటు మా పార్టీలో, మేము న్యూ డెమోక్రసీ పార్టీలో ఉన్నప్పుడు అంతరంగిక పోరాటం చేశారు. సమాజం మారింది, పరిస్థితి మారింది. మన విప్లవోద్యమం ముందుకు పోవడానికి కలుగుతున్న ఆటంకాలను గుర్తించడంలో పార్టీ ఫెయిల్ అవుతుంది, అతివాదానికి గురవుతుంది, జడవాదానికి గురవుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలా, కార్మిక వర్గం మీద దృష్టి పెట్టాలా, రైతాంగం మీద దృష్టి పెట్టాలా, పెద్ద ఎత్తున సార్వత్రిక పోరాటాలకి ప్రజల్ని సన్నద్ధం చేయాలా, ఈ కర్తవ్యాలని చెప్పారు. కానీ 40 సంవత్సరాల పాటు పోరాడిన తర్వాత వాళ్ళు సైద్ధాంతికంగా ఫెయిల్ అవుతున్నా సరి చేసుకోకపోగా పోరాడే వాళ్ళని, వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి క్యాడర్ని, నాయకత్వాన్ని నిర్మాణ విచ్ఛిన్నకర విధానాలు అనుసరించినటువంటి ఫలితంగానే 2 పందాల మధ్య పోరాటాన్ని ప్రజాస్వామికంగా నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లోనే సిపిఐఎంఎల్ ప్రజా పందాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానం పెరుగుతుంది అని మేము స్పష్టం చేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయింది. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా పెట్టుబడిదారీ విధానంలో ఉంది అని చెప్పాం. అందుకే రాజకీయంగా, సిద్ధాంతపరంగా మా విధానాలతోని, మా డీవీకే, మా రవెన్న ఏ సిద్ధాంత మార్గదర్శకత్వం ఇచ్చారో ఆ వెలుగులో మేము ముందుకు పోదలుచుకున్నాం. దానికి మనంతా ఉద్యమాల మీద కేంద్రీకరించాలా, మనందరం ప్రజా ఉద్యమాలకు అంకితం కావాలి. ఏ ఎర్రజెండా అయితే పోరాటాలకి సంకేతంగా ఉందో, ఏ ఎర్రజెండా అయితే పీడితుల గుండె చప్పుడుగా ఉందో, ఆ జెండాని భుజం మీద మోసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అని మనందరూ ఈ సందర్భంగా గుర్తించాలి. కొంతమంది అవాకులు చవాకులు వెళ్తారు, వాళ్ళకి పేరడం తప్ప కదలడం రాదు, వాళ్ళకి పేరడం తప్ప తమ కాళ్ళ కింద నేల కరిగిపోతుంది అనే తెలియదు. వాళ్ళంతా జడ పదార్థంగా మారి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 కర్తవ్యాలు: బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, అదేవిధంగానే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాటాన్ని నిర్మించడం మన కర్తవ్యాన్ని గుర్తించాలని చెప్పి ఈ బహిరంగ సభకు హాజరైన మీ అందరికీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ